ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని ప్రజలు, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ను కూడా ప్రారంభించడానికి ప్రభు చూపించారు. కనుక ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీరు విని దీవించుకోవడాలని, మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించుకోవడాలని, మీ బిడ్డలకు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పిల్లరా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ కృపలో మీ బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. నాయన, తరాలు మారిన, యుగాలు మారినటువంటి నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యతని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మీరు మాకున్నది నీ స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి నీ స్తోత్రాలు. ప్రభా, నాయన, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక నీ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఉన్నారు. మా కొరకు నాయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధారుడై తిరిగి లేచినటువంటి దేవుడుగా, ప్రభుగా మీరు మాకున్నది నీ స్తోత్రాలు. మరణ బంధకంలో నాయన తెంచుకొని లేచినటువంటి దేవుడు నాయన, మరణం నిన్ను బంధించిన అసాధ్యం కనుక ప్రభా, మరణ బంధకములు నాయన తెంచుకొని తిరిగి లేచిన పునరుద్ధారుడైన దేవుడిగా మీరు మాకున్నారు. అదే పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన భావము, పునరుద్ధాన అభిషేకాన్ని మీ బిడ్డగా మాకు అనుగ్రహించిన నాయన. ఇదిగో తండ్రి, కొంత సమయము నీ సన్నిధిలో పాటలు పాడుకొని, కొంత సమయము నీ సన్నిధిలో వాక్యం ధ్యానించుకుంటుండగా మీరే మాకు సహాయపడండి. మీ ఆత్మతో నింపండి. ఆత్మ కార్యాలు మీరు జరిగించండి. బలము చేతను, శక్తి చేతను కాక నా ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తానన్న దేవుడు కనుకయ్యా, మీరే మీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి. అలాగే సంఘబిడ్డలని, సహవాసాన్ని ప్రభా నాయన, మీ సేవకులైన మమ్మల్ని కూడా నాయన మీరెత్తి పట్టుకొని నీ కృపకు పాత్రలుగా చేసి, ఈ దేవులతో నింపి నీ కృపకు పాత్రలుగా చేసి మీరు నడిపాము. యేసు యొక్క పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పాటలు పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాటలు పాడుకుని దేవుని నామాన్ని పాడుతాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడివయ్యా అనే పాట పాడుకుందాం. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా
అభిషేకము నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా హల్లెలూయా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా సాంగ్ ప్లే అవుతుంది దాంట్లో అవునా లెటర్ మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనెను యెహోవా ఈరే చూచుకొనెను సర్వము సమకూర్చెను ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. హల్లెలూయా. మాట్లాడుతుంది నీవు లేని రోజు అసలు రోజే
నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు నాకు ఇచ్చినది నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే, నీవు నా సొంతన్నాను రక్షణించావు, నీవు నా సొంతన్నాను రక్షణించావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని ప్రజలుగా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే బదులమై మనం ఉంటుండగా దేవుని సహాయాన్ని మనం కోరుకున్నట్టుగా ప్రభు నమ్మదగిన వాడు కనుక, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నీతిమంతుల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు.
ఆయన తన ప్రజల పట్ల ఆయన గొప్ప కార్యం, ఆశ్చర్యకార్యం, ఘనమైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు కనుక ఈ దినాన మనం విశ్వసించినప్పుడు, ఆయన మాటని మనం నమ్మినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక మరి ఇంతవరకు కొన్ని పాటల ద్వారా దేవుడు గురించి పాడినటువంటి పాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా ఆయన నామమే స్తుతించబడాలి, ఆయన నామమే హెచ్చించబడాలి. పరిశుద్ధమైనటువంటి నామం, ఘనమైనటువంటి నామం, ఎన్నటన్నిటికీ కోరదగినటువంటి నామం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం. అని నామముల కన్నా పైనామైనటువంటి యేసు నామం పేరట మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారుగా మనం ఉంటుండగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించేద్దాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతులకు పాటుగా స్తోత్రాలు కూడా ఇశ్రాయేలీయులు ఇచ్చే స్తుతులపై, స్తోత్రాలపై ఆశీర్వాదమా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఆయన ఈ విధంగా ప్రభా ఈ శనివారం ఉపవాస ప్రార్థన కూడికగా నీ సన్నిధిలో మీరు సమకూర్చబడి నేను స్తుతించి నేను గణపరిచి ప్రార్థించేటటువంటి ధన్యతని మీరు మాకు అనుగ్రహించారు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరిట చేరి ప్రార్థన చేస్తారు వారు నచ్చినట్టానని మీరు వాగ్దానం చేసిన దేవుడు నాయన, మీరు సెలవిచ్చిన దేవుడు ప్రభా, నమ్మదగినటువంటి దేవుడు. నీ వాగ్దానాలు ఎన్నటికీ కూడా తగ్గిపో ఆయన ప్రభా, అవి నెరవేర్చవలసినటువంటివి ఉన్నాయి ప్రభా, జరగవలసినటువంటివి ఉన్నాయి కనుక అట్టి వాగ్దానాలు మీరు చెత్తపట్టుకుని నిత్యము నీ సన్నిధిలో నేను మహింపరిచేటటువంటి కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని సర్వసత్యంలో మీరు నడిపించండి అయ్యా. ఆత్మలకు మంచి కాపరిగా, గొర్రెలకు మంచి కాపరిగా మీరు మాకు స్తోత్ర దేవాని స్తోత్రం. నీ మాటలు మా నోట ఉంచాను, నీ బిడ్డలుగా మాకు కావలసినటువంటి కొన్ని మాటలు నాయన మీరు మాకు అనుగ్రహించండి. ఈ దేవ దేవుడితో నింపండి ప్రభు. స్తోత్ర దైవదాన్ని స్తోత్ర. మా దేశం, మా రాష్ట్రం, యావత్తు ప్రపంచమంతటి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా నశించిపోతున్నటువంటి ఆత్మ విషయంలో ప్రార్థన చేస్తాం నాయన. మరి లోకస్వార్థ 19 ప్రకారం నశించిన దానిని వెనుక రక్షించడానికి మీరు మనిషి కుమారుడికి లోకానికి వచ్చి ఉన్నారని సెలవిచ్చినారు. అవును ప్రభా, అతిక్రమంలో చేతను, పాపంలో చేతను మనిషి నాయన నశించిపోతుండగా నాయన మరణమునకు నిత్య నరకానికి పాత్రుడవుతుండగా నాయన మీరు మంచి కాపరిగా నాయన లోకానికి వచ్చి నశించేటటువంటి వారిని తిరిగి రక్షించేటటువంటి దేవుడుగా, అనగా నీ నిత్య రాజ్యానికి నాయన పరలోక రాజ్యానికి పాత్రులుగా చేసేటటువంటి భాగ్యాన్ని నీ బిడ్డగా మీరు మాకు అనుగ్రహించినది స్తోత్రం. ఇంకెంతమంది అయితే అయా నిన్ను ఎరగనటువంటి వారుగా, నిన్ను అంగీకరించలేని వారుగా, నీ అందు విశ్వాసం ఉంచలేనటువంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా ప్రభా నీ అందు విశ్వాసం నుంచి నీ సన్నిధిలో నమ్మకంగా కొనసాగే కృప దయచేయండి. వాక్యమందు వారిని ఆయన ప్రతిష్ఠ చేయండి ప్రభా. వాక్యమందు నిలకడగా వారిని ఉంచండి. వాక్యాన్ని ఆయన హృదయంలో తలపోసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి ధన్యతని, భాగ్యాన్ని నీ బిడ్డగా మాకు అనుగ్రహించమని దేవదేవుడితో నీకు మీరు నమ్ముతాం. ఏ సేవ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. దేవుని వాక్యాన్ని కొంత సమయం జ్ఞానం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఇర్మియా గ్రంథము ఒకసారి తిప్పుకుంటున్నారా? మొదటి అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 4వ వచనం కానించి కనుక మనం చదివితే దేవుని యొక్క లేఖనము ఇలా రాయబడింది. ఏమనుంది అంటే చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం కానించి రాయబడింది. చదువు దేవుని వాక్యం చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము,
నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపువాని యొద్దకు నువ్వు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్తాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయవలసినటువంటి వారమై మనం ఉన్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఇర్మియాకి, ఒక శ్రేష్టమైనటువంటి మాటని ఇర్మియాకి దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాలను, క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకాలను ఉన్నట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం టోటల్ గా ఎన్ని వచ్చినాయి అంటే 66 పుస్తకాలు కదా. 66 పుస్తకాలని దేవుడు 40 మంది ప్రవక్తల చేత దేవుడు రాయించాడు కదా. 40 మంది ప్రవక్తల చేత పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాయించగలిగితే ఇందులో కొంతమంది పెద్ద ప్రవక్తలని, కొంతమంది చిన్న ప్రవక్తలని రాయబడింది. వీరినే మనం చూస్తే మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని అంటాం. మేజర్ ప్రాఫిట్స్ అంటే పెద్ద ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్త. ఇప్పుడు ఇర్మియా చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త అని అంటే మనం ఈ అధ్యాయం చూస్తేనే మనకు అర్థమైపోతాం కదా. ఎందుకనంటే ఇర్మియా గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇర్మియా కూడా పెద్ద ప్రవక్తగానే కనబడుతున్నాడు. అయితే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతుల్ని మనం చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటారు. పిల్లరా, వాక్యం ఏం చెప్తుందనంటే మాట్లాడేటటువంటి దేవుడు ఆయన. ఎవరగా మాట్లాడేటటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన మాట్లాడేటటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు అని కూడా మనం గ్రహించవలసినటువంటి మనము ఉండాలి. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కనుక, మాట్లాడేటటువంటి దేవుడు కనుక, ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆయన అధిపతి అని కూడా దేవుని లేఖనం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే ఇర్మియాని ఆయన తన పని కొరకు పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. మన వాక్యం మనం జాగ్రత్తగా చూస్తే దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. తన పని కొరకు, తన పరిచర్య కొరకు దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. నిజమే కదా. దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి రాసిన సువార్తలో కూడా మనం చూస్తే యేసు ప్రభువు కూడా ఆ గలిలయ సముద్ర తీరాన్ని ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ సీమోను పేతురును ఆంద్రేయ అనేటటువంటి వారు ఆ సముద్రము ఒడ్డున ఏం చేస్తారనంటే వలలను దరికి లాక్కొని ఆ వలల్ని శుభ్రం చేసుకుని దోరులు ఏం చేస్తున్నారంటే వారి దోరులు పడుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, వాక్యంలో కానీ మనం జాగ్రత్తగా మనం చూస్తే పిల్లరా, ఇక్కడ వారు ఏం చేస్తున్నారు అంటే దోరులను ఒడ్డుకి లాగి వలల్ని దోరుల్ని శుభ్రం చేసుకుంటున్నటువంటి తరుణంలో దేవుడు ఆ ప్రాంతం గుండా ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ చేపలు పట్టుకున్నటువంటి జాలరుని పిలుస్తున్నాడు. ఏమనంటే మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలములుగా చేస్తాను అంటున్నాడు. ఏంటిదంట? మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలములుగా చేస్తాను అన్నప్పుడు వెంటనే అన్నటువంటి పదం అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వెంటనే తమ యొక్క వలలను విడిచిపెట్టి, వెంటనే వారు తమ దోరులను విడిచిపెట్టి ఏం చేశారంటే యేసు ప్రభువాన్ని వెంబడించారు. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనం ఏం చేయాలంటే విధేయత చూపేటటువంటి వారిగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని తన పని కొరకు పిలిస్తే తన పని చేయమని రమ్మంటే కనుక ఆ పిలుపుకు మనం ఏం చేయాలంటే లోబడేటటువంటి వారిగా మనము ఉండాలి. ఇక్కడ కూడా మన వాక్యాన్ని కనుక మనం చూస్తే
ఏం కనబడుతుంది అంటే ఇక్కడ దేవుడు కూడా ఇర్మియాని, ప్రవక్త అయినటువంటి ఇర్మియాని దేవుడు పిలుస్తా ఉన్నప్పుడు దేవుడే స్పష్టంగా ఇర్మియాని పిలుస్తున్నప్పుడు ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడను, నేను మాట్లాడటకు నాకు శక్తి చాలదు అంటున్నాడు. ఏంటదంట? బాలుడను, నేను బాలుడనయ్యా, నేను చిన్నవాడిని, నేను జ్ఞానము తక్కువ కలిగినటువంటి వాడిని, మాట్లాడడానికి కూడా నాకు అంత శక్తి సామర్థ్యాలు నాకు లేవంటున్నాడు ఇర్మియా. పిల్లరా, దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను బాలుడు, నేను చిన్నవాడిని, నేను మాట్లాడటానికి, ప్రకటించడానికి, వివరించడానికి నాకు శక్తి చాలా. ఒక ప్రశ్న ఇక్కడ మనకు తలెత్తుతారు. దేవుడు ఏమండి మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియకుండానే దేవుడు ఎవరైనా పిలుస్తారంటారా? పిలవడు కదా. మనుషులుగా మనం ఏం చేస్తామనంటే పై రూపాన్నే లక్ష్య పెడతాం, కానీ దేవుడట ఏం చేస్తాడంటే హృదయమును అంతరంగమును పరిశోధించేటటువంటి దేవుడు. మనకి అర్థమైందా? ఏంటదంట? హృదయమును అంతరంగమును పరిశోధించేటటువంటి దేవుడు మన దేవుడని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. బిడ్డ, వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ అదే మనకు కనబడుతుంది. ఏంటంటే ఇక్కడ ఇర్మియా ఏమంటాడు అంటే, నేను రాలేను ప్రభువా, నేను నీ మాట వినలేను నాయన, లేక నేను ప్రకటించలేను నాయన అని అంటావంటే, నాయన నేను నీ శక్తి సామర్థ్యాలను ఎరిగినటువంటి దేవుడను అంటున్నాడు. ఏంటదంట? మన ప్రభు అంటే దేవుడు అంట మన శక్తి సామర్థ్యాలను ఎరిగినటువంటి దేవుడు. అందుకనే ఇర్మియాని పిలుస్తున్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అయ్యా నేను రాలేనంటున్నాడు, అయ్యో నేను రాలేనంటున్నాడు. 6వ వచనం కనుక మనం చూస్తే, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేనేమంటున్నాడు? బాలుడనే అంటున్నాడు. ఏంటంట? నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి. ఇది ఇర్మియా సెలవిస్తున్నటువంటి మాట. దేవుడితో ఇర్మియా చెప్తున్నటువంటి మాట ఇదే. ఏమంటున్నాడు అంటే, నన్ను చిత్తగించుమయ్యా, నేను బాలుడను, నాకు మాట్లాడుటకు నాకు శక్తి సామర్థ్యాలు సాలవు అని అంటే, ప్రభు అంటాడు 4వ వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించిన. ఏమంటున్నాడు దేవుడు? గర్భములో నేను నిన్ను రూపక మునిపే నిన్ను ఎరిగింది. ఇట్స్ ఎ బ్యూటీ కదండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఇర్మియా అంటున్నాడు, నేను చేయలేను బాబోయ్ అంటున్నాడు ఇర్మియా. కానీ దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, నేను నీ తల్లి గర్భంలో రూపింపక పడక మునిపే నేను నీకు ఎరిగి. ఎస్, మనందరినీ కూడా దేవుడు ఎప్పుడు ఎరిగి ఉన్నాడు అంటే, జగత్ పునాది వేయబడక మునిపే అన్నాడు. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ నిజంగా. పిల్లరా, మనం భూమి మీదకు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత ఎవరొకరు స్వార్థ ద్వారా, ఇలాగ ఎవరొకరు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం దేవుడు తెలుసుకున్నాం కదండి. మనం భూమి మీదకి పుట్టి కొంతకాలము మనం జీవించిన తర్వాత, కొంతకాలము మనం భూమి మీద కొనసాగించిన తర్వాత మన జీవనాన్ని, ఆ తదుపరి కాలంలో దేవుడు తెలుసుకున్నవాడు కదా. దేవుడు అంటున్నాడు మనల్ని ఎప్పుడు ఎరిగి ఉన్నాడంటే, దేవుడు అంటే ఏమంటాడంటే, నీవు నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుడు పెట్టారా, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసేటటువంటి వారం. అంటే దీనికి అర్థం ఏంటంటే, ప్రభా నువ్వు చెప్పినటువంటి పని నేను చేయలేను అన్నటువంటి మాట మనము అనకూడదు. ఎందుకనంటే ఒక పని దేవుడు మనకు అప్పగించాడు, చెప్పాడు, ఇచ్చాడనంటే, దేవుడు మనల్ని ఆ పని ఇచ్చాడంటే ఆ పని మనం నమ్మి ఇచ్చాడు. అంటే మనం చేయగలమని ఆ పనిని, ఆ బాధ్యతని దేవుడు మనకి అప్పగించినటువంటి దేవుడిగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకునేటటువంటి వారుగా మనము ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు అంటే, నేను బాలుడినయ్యా, నేను మాట్లాడలేను, నాకు మాట్లాడటానికి శక్తి చాలదు అని అంటా ఉంటే, 7వ వచనంలో అంటాడు ప్రభు మళ్ళా, యెహోవా నాకు ఇలా సెలవించి అంటాడు ఇర్మియా. ఏమంటాడట? దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇర్మియాతో అంటే, ఏమంటున్నాడు పిల్లరా? యెహోవా నాకు ఇలా సెలవించను, నేను బాలుడిని అనవద్దు. ఏమన్నాడు? నేను బాలుడినని నీవు అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవాలి, నేను పంపే వారి యొద్దకు నీవు వెళ్ళా. నేను పంపుతున్నాను నీకెందుకు కదా, నేను పంపేటటువంటి దేవుడిగా నేనున్నాను, వెళ్ళవలసినటువంటి వ్యక్తిగా నీవు ఉండు. అంతే. నేను చెప్తున్నాను, నేను నీకు మాట వెళ్ళమని,
పంపుతున్నాను నిన్ను వెళ్ళమని నువ్వేం చేయాలంటే నా మాటను ఒక ఆయుధంగా తీసుకుని బయలుదేరాలి తప్ప మనం షాకులు చెప్పేటటువంటి వాళ్ళని మనము ఉండకూడదు. అదే దేవుడు కోరుకుంటాడు. మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినటువంటి మాటకి మనం విధేయులమయ్యేటటువంటి వారుగా మనము ఉండాలి. ఇక్కడ అంటాడు, అదే దేవుడు అంటాడు, నేను నిన్ను పంపువాని యొద్దకు నీవు పోవలేను, నేను నిన్ను పంపువాని యొద్దకు నువ్వు వెళ్ళవలనని నీకు ఆజ్ఞాపించినటువంటి సంగతులన్నీ ఏం చేయాలంటున్నాడు దేవుడు చెప్పాలి. అదే కదా యేసు ప్రభువు గారు కూడా మత్తయి రాసిన సువార్త ఎండింగ్ లో కూడా మనం చూస్తే అదే కనబడుతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు దేవుడు అంటే సువార్తను ప్రకటించాలి. అవును, దేవుడు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ ఏంటంటే అదే దేవుడు ఇచ్చినటువంటి గ్రేట్ కమాండ్ ఏంటంటే అదే ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎస్, దేవుడు ఈ యొక్క బాధ్యతని ప్రతి క్రైస్తవుడికి అనగా క్రీస్తుని నమ్మినటువంటి వారందరికీ కూడా దేవుడు అప్పగించి ఉన్నాడు అన్నటువంటి సంగతిని మనం గుర్తెరిగేటటువంటి వారుగా మనము ఉండాలి. ఇక్కడ అదే దేవుడు కూడా ఇర్మీయాకి చెప్తున్నటువంటి మాట అదే, నేను నీకు పంపువాని యొద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను, వారికి నీవు భయపడవద్దని దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడంటే ఇర్మీయాతో, నేను పంపువాని యొద్దకు నువ్వు వెళ్ళాలి, వెళ్ళటం మాత్రమే కాదు నేను చెప్పవలసినటువంటి సంగతులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అయితే వారికి చెప్పవలసినటువంటి వాడివై నువ్వు ఉన్నావు. తర్వాత అంటున్నాడు, నువ్వు వారికి భయపడకు. నిజమే కదా, భయపడకు అన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడదు కదా. అంటే ఏంటి, ప్రతి దినము కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనతో తన వాక్యం ద్వారా భయపడకు, నీవు భయపడకు కదండి. ఈ భయము ఎక్కడి నుండి ప్రారంభమైందని అంటే ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆదినాదాములైనటువంటి వారి దగ్గర నుండి భయము ప్రారంభమైంది. క్రీస్తునందు పిల్లలు అయితే అప్పటి నుండి కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనకు చెప్పేటటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తే మనకు దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటనంటే ఆజ్ఞ ఏంటనంటే మీరు భయపడకండి అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనలో బలపరుస్తున్నటువంటి దేవుడిగా ఉంటాడు. తన వాక్యము ద్వారా తన మాటల ద్వారా తన సేవకులు చెప్పేటటువంటి మాటల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని బలపరిచేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనందరినీ కూడా కట్టేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వాక్యాన్ని కనుక మనం చూస్తే నీవు భయపడవద్దు అన్నటువంటి మాట కనబడుతుంది. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే ఇట్స్ ఎ బ్యూటీ. నేను విడిపించిన నువ్వే కంగారు పడవలసిన పని. నువ్వు ఎక్కడైనా సరే బంధకాల్లో బంధించబడితే నేను విడిపించడానికి ఏమంటున్నాడు అంటే దేవుడు, నేను నీకు సిద్ధంగా ఉన్నా, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నిజమే, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు దిగిలి పడకు, భయపడకు, నేను నీకు సహకారిగా ఉన్నానని దేవుడు ఏమంటున్నాడు అంటే తన వాక్యం ద్వారా మనందరూ కూడా బలపరిచేటటువంటి దేవుడిగా ఉన్నాడు పిల్ల. ఇది మొదటగా ఇర్మీయా యొక్క జీవితంలో మనం చూస్తున్నాం, ప్రవక్త అయినటువంటి ఇర్మీయా యొక్క జీవితంలో. తదుపరి మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ అబ్రహాము కనబడుతుంది కదా. ఆదికాండము 12వ అధ్యాయం ఒకసారి తిప్పితే మొదటి మాటలో ఏమని రాయబడి ఉందని అంటే అక్కడ వాక్యాన్ని కనుక చూడండి పిల్లరా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి మాట అంటది, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం వెళ్ళుము, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా వందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నేను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందే ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. ఇది కూడా ఎవరు చెప్పిన మాట అని అంటే దేవుడే ఎవరితో చెప్పాడు అని అంటే అబ్రహాముతో చెప్తున్నాడు. అంటే దేవుడు పిలుస్తున్నాడు ఎవరినేమనంటే అబ్రహాముని తన పరిచర్య కొరకు తన పని కొరకు పిలుస్తాడు. దేవుడు పిలిచినప్పుడు మనము ఆ పిలుపుకు లోబడేటటువంటి వారుగా మనము ఉండాలి. పిల్లరా, వాక్యం వింటున్నటువంటి వారిపైన మనం ఈ సంగతి మనం తెలుసుకోవాలి. ఏంటంటే దేవుడు మనల్ని తన పని కొరకు పిలుస్తున్నప్పుడు, పని కొరకు రమ్మంటున్నప్పుడు ఆ పని చేయడానికి
మనం సంసిద్ధులుగా ఉండాలి. ఈ యొక్క వచ్చిన మనం చూస్తే 1 నుంచి 3వ వచనం వరకు కూడా ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు చెప్తున్నాడు, నువ్వు నా మాట వింటే, నువ్వు నా మాట విని కనుక నువ్వు బయలుదేరి వస్తే, నేను పంపేటటువంటి స్థలానికి కనుక నువ్వు బయలుదేరి వెళితే, నేను నిన్ను ఎలా దీవిస్తానో అలా దీవిస్తాను, ఎలా కాపాడతానో అలా కాపాడతాను, ఎలా భద్రపరుస్తానో అలా భద్రపరుస్తాను, ఎలాగా రక్షిస్తానో అలా రక్షిస్తాను అని దేవుడు ఎన్ష్యూర్ ఇస్తున్నాడు, ఒక అభయాన్ని ఇస్తున్నాడు కదండి. ఒక నమ్మకాన్ని దేవుడు అబ్రహాముకి ఈ మాటల ద్వారా ఆ నమ్మకాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు చూడండి 4వ వచనం మనం చూస్తే ఏమందనంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. నిజంగా వాక్యాన్ని కనుక మనం చూస్తే పిల్లరా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కదా. ఏంటంటే వెంటనే స్పందించినట్లుగా మనం చూస్తాం. పేతురును అంద్రియ ఏ విధంగా అయితే ఆ యొక్క గలిలయ సముద్ర తీరమున అక్కడ వలలు కడుక్కొనుచు దోణులు ఒడ్డుకు లాక్కొనిచున్నప్పుడు ప్రభు వెళ్ళి ఏమన్నాడు అంటే, మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలముగా చేస్తానన్నప్పుడు వెంటనే అనే పదం కనపడు. వెంటనే అన్నట్టుగా అంటే వెంటనే వారి యొక్క తమ వలలను విడిచిపెట్టి, తన దోణులు విడిచిపెట్టి ప్రభుని వెంబడించు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా మనకి ఏం కనబడుతుంది అంటే, ప్రభు ఈ మాటలన్నీ కూడా చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఈ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత ఏమని జరిగిందనంటే 4వ వచనంలో అతడు దేవుడితో చెప్పినటువంటి మాటల ప్రకారము అబ్రహాము ఏం చేశాడట, బయలుదేరి వెళ్ళెను, లోతును అతనితో కూడా వెళ్ళి. ఇక్కడ వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటామంటే, అబ్రహాము దేవునికి విధేయత చూపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎలా ఉంటాడట, విధేయత చూపినటువంటి వ్యక్తిగా, దేవుడి మాటకి లోబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుడి మాట పాటించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే ఏం చేశాడు దేవుడు అంటే, అబ్రహాముని ఏం చేశాడు అంటే ఆశీర్వాదాలకి దీవులకి కారకుడిగా చేశాడు. ఆదికాండం కనుక మనం చూస్తే 24వ అధ్యాయం కనుక మనం చూస్తే దేవుడు అబ్రహామునట అన్ని విషయములలో ఆశీర్వదించాడు. చూడండి అక్కడ వాక్యం చూస్తే 24 మొదటి మాట, అబ్రహాము బహుకాలం గడిచి వృద్ధుడై ఉండెను. అప్పుడు ఏం జరిగిందనంటే అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఏం చేశాడట, ఆశీర్వదించాడు. చూసారా వాక్యాన్ని కనుక మనం చూస్తే ఏం చెప్తుందనంటే, పిల్లరా దేవుడు ఏదైతే మాట చెప్పాడో కదా, ఎక్కడ చెప్పాడు ఆ మాట, ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో దేవుడు ఏ విధంగా అయితే మాట చెప్పి ప్రామిస్ చేసి వాగ్దానం చేసి అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు, అదే మాటని దేవుడు నిలబెట్టుకొని పోషించుకొని అబ్రహాము జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. పిల్లరా ఇక్కడ చూస్తే మనం 24వ అధ్యాయంలో కనుక మనం చూస్తే చూడండి, అబ్రహామునట దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో యెహోవా ఆశీర్వదించెను అన్నటువంటి మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. చూడండి మనం కూడా మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలి, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఆశీర్వాదాలు చూడాలనంటే, దేవుళ్ళు చూడాలనంటే, దేవుని కార్యాలు చూడాలనంటే మనం చేయవలసినటువంటి మొదటి పని ఏంటో తెలుసా అని అంటే, మనం మొదటగా చేయవలసిన పని ఏంటంటే దేవుడు మాట వినేటటువంటి వారిగా ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి, దేవుడు మాట మనం వినేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుడు మాట వినటం మాత్రమే కాదు, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా మనము నడుచుకోవాలి. అర్థమైందంటారా, వినాలి, తర్వాత ఏం చేయాలి, దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి వారిగా మనము ఉండాలి. అంటే మాట క్రియారూపకాన్ని దాల్చాలి. వాక్యము క్రియారూపకంగా మన జీవితాలకి మనసుపడినప్పుడు అప్పుడు దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన జీవితాల్లో చూడగలుగుతామని వాక్యమే మనకి సాక్ష్యం చెప్తుంది. మరొక సందర్భాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిర్గమకాండాన్ని కనుక ఒకసారి మీరు చెప్పగలిగితే 3వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే మొదటి మాట మనం చదవండి. ఏమనుంటుందంటే నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి మాట కానీ చదివితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మందను మేపుచు ఆ మంద అరణ్యపు అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చింది. ఒక పొద నడిమిని అగ్నిచాలులో యెహోవా దూత అతనికి
ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండదు, కానీ పొద కాలిపోలేదు. మండుతుంది కానీ కాలిపోలేదు కదా. ఏదైనా మండుతుందనంటే కాలిపోయిన తర్వాత ఏమవ్వాలనంటే బూడిది అయిపోవాలి కదా. ఇక్కడ చూడండి, మండుచున్నది కానీ కాలిపోవాలి. చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట. నిజంగా ప్రపంచంలో కల్లా వింతలో ఏంటంటే 7, 8 అంటా ఉంటారు కదా. అసలు పరిశుద్ధ గ్రంథంలో దానికన్నా మించినటువంటి గొప్ప కార్యాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజల పట్ల జరిగించాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఈ 3వ అధ్యాయంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏం కనపడుతుందని అంటే, దేవుడు తన పని ఎవరు పిలుస్తున్నాడు అని ఆలోచన చేస్తే దైవజనుడైనటువంటి మోషేని దేవుడు పిలుస్తున్నాడు. పిల్లగా మోషేని కూడా పిలుస్తున్నప్పుడు ఇక్కడ మోషే ఏమంటాడు అంటే 9-10 చదవండి. ఏమంటాడు అని అంటే, త్వరగా నేను 2 మాటలు చెప్పి ముందుకు తీసుకెళ్ళాను. 3వ అధ్యాయము 9-10 ఇశ్రాయేలు మరి నిజముగా నా యొద్దకి చేరినది, ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎందుకు పంపేదను, ఇశ్రాయేలీయుల నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో ఎందుకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుండును, నేను నిన్ను పంపితునటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించారు. ఇక్కడ కూడా దేవుడు చూడండి, మోషే మిద్యాను అరణ్యంలో తన మామ అయినటువంటి ఇత్రో యొక్క మందని ఏం చేస్తున్నాడు అని చెప్తుందనంటే వాక్యము మేపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మిద్యాను యాజకుడు అయినటువంటి తన మామ అయినటువంటి ఇత్రో యొక్క మందని ఏం చేస్తున్నాడు అంటే మోషే మేపుతున్నాడు. నిజమే కదా. మోషే బ్రతికినటువంటి దినంలో ఏంటంటే ద్వితీయోపదేశకాండం ఎండింగ్ లో రాయబడుతుంది 120 సంవత్సరం. ఎంతకాలం బ్రతికాడంట? 120 సంవత్సరాలు ఆయన బ్రతికితే పిల్లరా 40 సంవత్సరాలేమో ఐగుప్తు దేశంలో సకల విద్యలు అభ్యసించాడు కదా. మరో కుమార్తె కుమారుడి దగ్గర కుమారుడిగా అనిపించుకుని 40 సంవత్సరాల కాలం గడిపాడు. మరొక 40 సంవత్సరాలు ఎక్కడనంటే ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ లో దేవుడు నడిపించాడు. మరొక 40 సంవత్సరాలు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గము గుండా కానాను దగ్గరికి నడిపించినటువంటి గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు ఎవరునంటే ఈ దైవజనుడైన మోషే. దేవుని స్తోత్రం చెప్దామా? క్రీస్తునందు పిల్లారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు పంపదలిసినాడు కదా, ఎవరినైనా కానీ పంపు. ఎక్కడికి అని అంటే ఐగుప్తు దేశం. ఎందుకని ఐగుప్తు దేశానికి ఎందుకని పంపమంటాడు దేవుడు? ఐగుప్తు దేశానికి మోషేని ఎందుకు వెళ్ళమంటాడు దేవుడు అని ఆలోచన చేస్తే అక్కడ దేవుని ప్రజలైనటువంటి వారైన ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకరీలు చేస్తున్నారు. ఫరో యొక్క కబంధ హస్తాల కింద వారు ఏం చేస్తున్నారంటే నలిగిపోతున్నారు. వారు ఎంతగానో చిత్రహింస పడుతున్నారు. పిల్లరా, ఆ చిత్రహింస పడుతున్నప్పుడు వారు బాధపడుతున్నప్పుడు వారు ఏం చేశారంటే ఆ సమయంలో ఒక్క మంచి పని చేశారు. ఏంటంటే దేవుని సన్నిధిలో వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి మొర ప్రార్థన దేవుడు విని అంగీకరించి ఆలకించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వారు విడిపించడానికి దేవుడు మోషేని సిద్ధపాటు చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. వీళ్ళ వాక్యాన్ని కనుక మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు దేవుడు ఎప్పుడు కూడా మనం బయలుపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ వాక్యాన్ని కనుక మనం చూస్తే ఏం కనబడుతుందని అంటే దేవుడు ఏమంటాడు అంటే, అయ్యా ఏమంటాడు అంటే మోషే నువ్వు వెళ్ళానంటే అంటాడు, అయ్యా నేను బాలుడని నేను అల్లని అంటాడు. ఇది కదా. మోషే కూడా అంటున్నాడు, అయ్యా నువ్వు పంపదలిచినాడు ఎవరినైనా పంపు అని అంటున్నాడు మోషే. కానీ దేవుడు అంటున్నాడు, నీవే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ఫరోతో మాట్లాడాలి. నేను కొన్ని అద్భుతాలు చేస్తాను, కొన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాను, నీ ద్వారానే జరిగిస్తాను అయ్యా నీకు. అప్పుడు నువ్వేం చేయాలంటే అక్కడ
సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నేనేనని అక్కడ ఫరోను ఐగుప్తు ప్రజలందరూ కూడా తెలుసుకునేలాగా నీవేం చేయాలంటే నా పక్షమున నిలబడాలన్నప్పుడు పిల్లరా, మొదట మోషే నేను వెళ్ళలేను కానీ ప్రభా ఎవరినైనా పంపును అని అన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టలేదు. ఎందుకంటే మొదటగా మీకు మాట చెప్పాను కదా, ఏంటంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చేశాడంటే హృదయమును అంతరంగంగా చూసింది దేవుడు కనుక. అంటే మోషే యొక్క సామర్థ్యము మోషేకి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి బాగా తెలిసిందని అంటే దేవుడికి బాగా తెలిసింది. అందుకనే మోషే అన్నాడు, అయ్యా నువ్వు పంపదలసిన ఎవరన్నా పంపడంటే లేదు లేదు నువ్వే బయలుదేరాను అంటే మోషే అనుకుంటున్నాడు నేను వెళ్ళలేను ప్రభా నా వల్ల కాదు నాయన అంటాడు. కాదు, నువ్వు వెళ్ళగలుగుతావు, నువ్వే సమర్థుడు, నీవు తప్ప ఆ పని మరి ఎవరో కూడా చేయలేరు అంటున్నాడు దేవుడు మోషే. ఇది మీద కూడా అదే ప్రభా నేను బాగున్నాను మాట్లాడడం నాకు శక్తి చాలంటే లేదు 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 నీవే నాకు కావాలి, నీవే నా పని నీవు చెయ్యాలి. నిజమే పిల్లలు, నేడు దినాన్ని మనం అందరం కూడా అనొచ్చు ఏమని వచ్చానంటే అయ్యా నేను అసమర్థుడున్నాయా, నేనేమి కూడా నీ పని చేయలేను అని అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు సమర్థుడివే, నువ్వు సమర్థురాలివే, నువ్వు సమస్తము కార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తివి దేవుని కృప తోడుగా ఉంటే కదండి. మనుషులుగా మనం తలుచుకుంటేనట ఏదైనా కానీ దేవుని నామం పేరట మనము సాధించగలుగుతాం దేవుని పేరు. కనుక మనం అసమర్థులం కాదు, అన్క్వాలిఫైడ్ కాదు, అన్ఫిట్ కాదు కదా. మనం ఎవరమనంటే సమర్థులము కదండి, సమర్థులము. మనము దేవుని పేరట సమస్తమును చేయగలిగేటటువంటి వారము అనే వాక్యం మనకి చాలా స్పష్టంగా మనకు సెలవిస్తుంది. నిజమే, తదుపరి అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే దేవుడు మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు కదండి. 10 తెగులు రప్పించాడు, 10 రకాలైనటువంటి అక్కడ ఆ తెగులను దేవుడు ఐగుప్తు దేశం మీదకి రప్పించినప్పుడు ప్రజలందరూ కూడా రాజుతో సహా భయపడిపోయారు కదా. ఏం చేశారు? భయపడిపోయారు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఉనికిని వారు తెలుసుకున్నారు. పిల్ల ఒక్క మాట చూపించి ప్రార్థన చేస్తారు. చూడండి 3వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏముందంటే అందుకు దేవుడు నేను ఉన్నవాడును అన్నవాడునే ఉన్నానని మోషేతో చెప్పాడు, మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్ప. వాళ్ళ 11వ మాట చదవండి. 11వ వచనం మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపునని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాడు. అసలు అద్భుతమైనటువంటి క్వశ్చన్ అడిగాడు అది మోషే కదండి. ఎవరిని దేవుడిని. ఎవరిని అడిగాడండి? దేవుడిని. అయ్యా నువ్వు పంపమంటున్నావు, నువ్వు వెళ్ళమంటున్నావు, సరే వెళ్తా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు మోషే, నీవే కావాలి, నీవే వెళ్ళు, నీకు తోడుగా ఆహారం కూడా పంపుతాను నీ నోరుగా ఉండటం కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళు అంతే. నువ్వు వెళ్ళమన్నప్పుడు మోషే అన్నాడు సరే నాయన వెళ్తాను. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు నేను పంపినటువంటి వారు ఎవరో అని అడిగితే నేను ఏమది సమాధానమో చెప్పాలి. నిజమే కదా, గొప్ప ప్రశ్న, మంచి ప్రశ్న అడిగాడు మోషే దేవుడు. అప్పుడు అంటున్నాడు దేవుడు నువ్వేం చెప్పాలని అంటే నేను ఉన్నవాడును అన్నవాడునై. బ్యూటిఫుల్ దేవుని వాక్యం పిల్లరా, ప్రతి మాట ప్రతి వచనం కూడా మన జీవితానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు రాయించినటువంటి దేవుడిగా ఉంటాడు. ఇక్కడ వాక్యాన్ని కనుక మనం చూస్తే ఏం చెప్తావు మోషే, నేను మాట చెప్తున్నాగా దాన్ని తీసుకెళ్ళి చెప్పాడు. ఏమనంటే నేను ఉన్నవాడును. నిజమే, దేవుడు అంట ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. పిల్లరా, మార్పు లేనటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరట? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని పొందు ధన్యకరం అంటున్నాడు భక్తుడు కదండి. నేను దేవుని పొందు ధన్యకరం. నిజమే, దేవుని పొంది ధన్యకరం. క్రీస్తుని కలిగి ఉండటం గొప్ప భాగ్యం అని మనం ఎంచుకున్నాం. క్రీస్తుని కలిగి ఉండటం, యేసు క్రీస్తు వారిని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడం
అది మన జీవితాల కంట ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన అనేటువంటి సంగతిని మనం గ్రహించుకునేటటువంటి వారుగా మనం ఉండాలి. ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు తన పని కొరకు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, మనం రమ్మని చెప్పినప్పుడు, మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని పని చేయటానికి మనము బయలుదేరి వచ్చేటటువంటి వారుగా మనము ఉండాలి. దేవుని పని చేయటానికి మనము బయలుదేరి వచ్చేటటువంటి వారుగా మనము ఉండాలి. అంతేగాని మనము నెపములు చెప్పేటటువంటి వారుగా, ఖండిములు చెప్పేటటువంటి వారుగా మనము ఉండకూడదు. అంటే ఏంటి నెపము ఏంటి, ఖండిములు ఏంటంటే, అయ్యా నేను ఈ పరిస్థితుల్లో నేను రాలేను, ఈ పరిస్థితుల్లో నీ పని నేను చేయలేను, మరొక అవకాశం ఉంటే ఈ నాయన ఆ మరొక అవకాశంలో నీ పని చేసి పెడతాను అంటే కుదరదు. దేవుడు చెప్తాడు, నీ ఉన్న పరంగానే నువ్వు బయలుదేరి రావా, ఉన్న పరంగానే ఉన్న పాటున దేవుడి మాటకి మన విధేయులమై ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. కనుక మనం దేవుడి మాట కనుక మనం వింటే, దేవుడు మాట విన్నటువంటి వారిని దేవుడు ఎంత గొప్పగా ఆయన చేసి నిలబెట్టి ఘనమైనటువంటి పాత్రగా వాడుకున్నాడు దేవుడు. మనల్ని కూడా దేవుడు ఆయన మాట విన్నప్పుడు, మనల్ని కూడా ఆయన మాటకు లోబడినప్పుడు మనల్ని కూడా అంత ఘనమైనటువంటి వ్యక్తులుగా వాడుకుంటాడు అన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. ఇర్మియా దేవుడు మాట విన్నాడు, అందుకనే దేవుడు ఇర్మియాతో గొప్ప కార్యాలు జరిగించాడు, పెద్ద ప్రవక్తగా దేవుడు ఆయన పెట్టాడు. రెండో వ్యక్తి అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము కూడా దేవుడు మాట విన్నాడు. దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడు అబ్రహాముకి, అదే ప్రామిస్, అదే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. మూడో విషయాన్ని మనం చూస్తే, మూడో వ్యక్తి మనకు మోషే కనబడతాడు. మోషేని కూడా దేవుడు పిలిచినప్పుడు, నేను వెళ్ళలేను నాయనా, నేను రాలేను ప్రభా, నువ్వు పంపదలిసినట్లు ఎవరన్నా పంపన్నా, దేవుడు మాటకి విధేయత చూపినటువంటి మోషే పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలే జరిగించాడు కదండి. ఎంతో మంది ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 6 లక్షల కార్పణం ఉందని కానీ ఇంకెక్కువ ఇంచుమించు 20 లక్షల మందిని ఏమంటే ఏం చేశాడంటే అరణ్య మార్గము గుండా నడిపించడానికి ఒక గొప్ప లీడర్, ఒక గ్రేట్ లీడర్షిప్ అనేది బైబిల్లో నుండి ఎక్కడ నేర్చుకోవచ్చునంటే, ఎవరి ద్వారా నేర్చుకోవచ్చునంటే ఈ దైవజనుడైన మోషే ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. పిల్లల దినాన్ని మనం కూడా దేవుడు మాట మనం విన్నప్పుడు, దేవుని మాటకి మనం విధేయులమైనప్పుడు తప్పక దేవుడు మన పట్ల కూడా కార్యం చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు తప్పకుండా మన తోడై ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. మనం నమ్మాలి, దేవుడు నమ్మాలి, దేవుడి మాట నమ్మాలి. నువ్వు నమ్ము, దేవుని కార్యాన్ని చూస్తామన్నాడు దేవుడు. మార్త మరి నువ్వు నమ్మినలా దేవుని కార్యము, దేవుని మహిమను నీవు చూస్తామని వాక్యం సెలవించినట్లుగా మన దేవుడి సన్నిధిలో దేవుడి మాట నమ్ముదాం, దేవుని మాటలు విధేయమవుదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా కొనసాగించేటటువంటి వారు అవుతాం. దేవుడు ఇచ్చేటటువంటి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూనే నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చినాయి, ఒకసారి చదివించండి. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఎవరికి వారే కొద్ది నిమిషాలు మనం ఎవరికి వారే దేవుని సన్నిధిగా మనం భావించినటువంటి వారిగా మనం ఒక నిమిషం మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభాని స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు, అలాగే చేరి వచ్చినటువంటి బిడ్డలను బట్టి, కుటుంబాల బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యంలో నుండి కొన్ని విలువైనటువంటి సంగతులు, కొన్ని శ్రేష్టమైనటువంటి మాట మీరు మాకు బోధించినందుకు, నేర్పించినందుకు నీ స్తోత్రాలు. ఒక నిమిషం మనం ప్రార్థించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభాని స్తోత్రం, స్తోత్రం ప్రభాని వందనాలు, దేవాని స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా నాయన నిర్మల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబం కొరకు నాయన నాయన ప్రార్థన చేస్తున్నాం. ప్రభాని స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. దైవ తండ్రి ప్రేమ ప్రభాని స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. అలాగే ప్రభా పిలిపి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన ప్రార్థిస్తున్నట్టు బట్టి ఆ యొక్క అమౌంట్ నాయన తిరిగి రావడానికి సహాయపడండి. అలాగే ఎంతమంది అయితే నాయన మరి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టి ఉన్నారో నాయన, ఎంతమంది అయితే ఈ మాటలు నాయన వీక్షించారు, వారందరికీ
నాయన నీ కృపను గ్రహించిన స్వామి నీ పొందాలని స్తోత్రం స్తోత్రం. సలోమి గారి కొరకు ఆరోగ్యం కొరకు, అలాగే ఆ బిడ్డకు కలిగినటువంటి గాయాలు దేవుడు త్వరగా మారుతున్న తగిన దెబ్బలు కూడా త్వరగా తగిన మనం ప్రార్థించాం. నిర్మల గారి గురించి వారి కుటుంబం వరకు కూడా ప్రార్థించేద్దాం. వారికి ఉన్నటువంటి ఆ యొక్క లోన్స్ విషయంలో దేవుడు కార్యం చేయలాగా మనం ప్రార్థించేద్దాం. అలాగే వారి యొక్క హెల్త్ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభావి స్తోత్రాలు నాయనని ఒక నిమిషం అందరికి కూడా ఎవరికి వారి మనం మోకరించినట్లయితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు కూడా మన సేవా పరిచర్య కొరకు కూడా, సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, వారి యొక్క ఆరోగ్యాల కొరకు, వారికి ఉన్న సమస్యల కొరకు, వారి సమస్యలను దేవుడు విడిపించి సమాధానం దయచేయగలన ఎవరికి వారి మనం ఒక నిమిషం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా ఇదిగో నీ సన్నిధిని నాయన ప్రేమించి నీ వాక్యాన్ని గౌరవించి నీ సన్నిధికి వచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం అయ్యా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మీరు ఆయన నీ స్తోత్రం ప్రభా. ఆయన యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండిన అవి మంచి వారిని చెడ్డవారిని చూస్తుంది ప్రభా. మీ కనుదృష్టికి నాయన ప్రభా ఏది కూడా మరుగైనట్టు ఏది లేదు. అందుకే నేను కీర్తన పాడినట్టు నా దాగు చోటు నీవే ప్రభాని స్తోత్రాలు. మేము దాక్కోవలసిన స్థలం మీద నా ఉందనంటే అది మీ అందేనని, మీ చోటని నేను వాక్యం సంధిస్తుంది. మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడ, పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని మనం ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇంతవరకు ప్రభా ఈ యొక్క శనివారం ఉపవాస ప్రార్థన గుడికి నాయన మేమందరం కూడా నాయన పాలుభాగస్తులమై నాయన ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని స్తుతించుకొని గణపరచుకుని, అలాగే నాయన నీ వాక్యంలో నుండి విలువైనటువంటి సంగతులు నాయన మేము నాయన తండ్రి తెలుసుకోవడానికి, ధ్యానించడానికి మీరు కూడా చూపించాం. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు ప్రభా, ఆ మాటలు నాయన మంచి నేల పడి విత్తనాల వల్ల 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ప్రతిఫలాలు దయచేయండి. దుష్టుడు వచ్చిన ఎత్తుకోకుండా నాయన వాక్యము ఫలభరితంగా, ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయపడండి. చేరువచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి ప్రభా. ఈ కృపలో నాయన జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరికీ కూడా పేరు పేరు చొప్పున, అలాగే నాయన ఈ మాటలు ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని, అలాగే ఎవరి బిడ్డలు కూడా మీరు ఆస్వాదించమని, ఇది నీ పనిలో నాయన నీ పరిచర్యలో వారు ఎంతగానో ప్రభా ప్రోత్సాహకరంగా నాయన ముందుకు వస్తుందిగా వారిని కూడా దీవించమని, ఇంకనూ నాయన నీ నా మహిమార్థంగా నీ వాక్యాన్ని ఆయన వెల్లడపరిచే కృప దయచేయండి. ఈ దేన దేవుడితో నింపుమని ఏ యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన చేసి అడిగి వెళ్ళిపోతున్నాం మా తండ్రి. మనం వ్యక్తిగత ప్రార్థన చేసుకుందాం.